అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కె.వి. సుమలత గారు రచించిన ప్రేమించే మనసు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ట్రింగు ట్రింగు ట్రింగుమంటూ దీపారాధన పూర్తి చేసి పిల్లలకు క్యారేజీ టైం అయిపోతుందని కంగారుగా వంట చేస్తున్న అనూషకు ఫోన్ మోత విసుగ్గా అనిపించింది. పప్పు తాలింపుకు నూనె స్టవ్ మీద పెట్టి ఫోన్ దగ్గరికొచ్చింది. హలో అంటూ విసుగ్గా అన్న అనూషకు ఆనంద్ ఉన్నాడా అండి అన్న అందమైన స్వరం వినిపించింది. ఆ పేరుగల వారు ఇక్కడ ఎవ్వరూ లేరండి అంటూ ఫోన్ పెట్టేసి ఒక్క ఉదుటున వంటగదిలోకొచ్చింది. నూనె కాగిపోయి పొగొస్తోంది. స్టవ్ కట్టేసి ఈలోగా క్యారేజీ బాక్సుల్లో అన్నం పెట్టేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ అదే స్వరం. కాస్త ఆనంద్ని పిలుస్తారా ప్లీజ్ అంటూ. ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ చేశారేంటి అంటూ అనూష కాస్త కోపంగా అంది. అది కాదండి, మా ఫ్రెండ్ ఈ నెంబరే ఇచ్చాడు అన్నాడు అవతల అబ్బాయి. మళ్ళీ వెంటనే అతనే. ఎందుకండి అంత కోపం, కాస్త నిదానంగా చెప్పొచ్చుగా అన్నాడు. సారీ, ఇది సుధాకర్ గారి ఇల్లండి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు అని ఫోన్ పెట్టేసి కిచెన్లోకొచ్చి కాసిని వడియాలు వేసి బాక్సుల్లో పెట్టి హడావిడిగా బట్టలు మార్చుకొని బయటకి వచ్చింది బుట్ట పట్టుకొని. ఇంటికి తాళం వేయబోతుంటే మళ్ళీ ఫోన్ మోత. తాళం తీసి లోపలికొచ్చింది. హలో అంటూ ఇందాకటి గొంతే. అనూష సీరియస్గా, ఎవరు మీరు, ఎందుకు ఇలా మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు, మరోసారి చేస్తే బాగుండదు అని ఫోన్ టప్పుమని పెట్టేసి బయటికి పరిగెత్తింది. ఆలస్యమైందని పరుగులాంటి నడకతో స్కూల్కి వెళ్ళేసరికి అప్పటికే లంచ్ బెల్ అయి అందరూ భోజనాలు చేస్తుంటే రాజేష్, సురేష్ ఒక పక్కగా నిలబడి మెయిన్ గేటు వైపే చూస్తూ ఉండిపోయారు. గబగబా పిల్లల దగ్గరికెళ్ళి, సారీ నాన్న, ఆలస్యమైపోయింది, ఆకలేస్తుందా అమ్మా అంటూ బాక్సులు మూత తీసి ఇచ్చింది వారి చేతికి. తినిపించనా అని అడిగితే వద్దు అని ఇద్దరూ కూడా స్పూన్తో తీసుకుని తినసాగారు. పిన్ని, అప్పడం పెట్టొచ్చుగా అన్నాడు రాజేష్ ముద్దు ముద్దుగా. రాజేష్కి 6 సంవత్సరాలుంటాయి. 1వ తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు సురేష్ ఎల్కేజీ చదువుతున్నాడు. రాత్రికి వేసి పెడతాలేమ్మా, ఈ పూటకి తినండి అంది ఆవిడ. వాళ్ళ భోజనాలు అయ్యాక క్యారేజీలు తీసుకొని ఇంటికి వచ్చేసింది. బుట్ట ఒక పక్కగా పెట్టి మంచినీళ్లు తాగేసి రిలాక్స్గా మంచంపై మేను వాల్చింది. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఉదయం జరిగిందంతా గుర్తుకొచ్చింది. వీడెవడు, వీడి సంగతేంటో ఇప్పుడే తేల్చాలి అని విసురుగా ఫోన్ తీసింది. హలో అంటున్న అనూష మాటలు పూర్తి కాకుండానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అంటూ ఇందాకటి స్వరం. మీకసలేం కావాలి అంటూ గట్టిగా అడిగింది. మీరు నమ్ముతానంటే మీకు నిజం చెబుతానండి, ప్లీజ్ ఒక 2 నిమిషాలు అన్నాడతను. ఆ అభ్యర్థన కాదనలేక సరే చెప్పండి అంది. నేను నిజంగా ఆనంద్ నెంబరే అని నోటు చేసుకొని పొరపాటుగా మీకు చేశాను. మీరు కాదని చెప్పాక మళ్ళీ వేరే ఫ్రెండ్ని అడిగితే వాడు కూడా ఆనంద్ నెంబర్ ఇదే అని చెప్పాడు. అందుకే అన్నిసార్లు చేసి మిమ్మల్ని విసిగించాను. మేమే వాడి నెంబర్ రాంగ్గా నోటు చేసుకుని ఉంటాం. అదృష్టవశాత్తు వాడే ఇప్పుడు మాకు ఫోన్ చేశాడు. వాడి నెంబర్ నేను పొరపడ్డాను. మీకు సారీ చెబుదామని ఫోన్ చేశానండి. అనవసరంగా మిమ్మల్ని విసిగించాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి, ఎలాగైనా వాడితో మాట్లాడాలని అన్నిసార్లు ఫోన్ చేశాను. నన్ను నమ్మండి అన్నాడు అబ్బాయి. నిజాయితీ ధ్వనించిన అతని మాటలకు తిడదామనుకున్న అనూష సైలెంటుగా ఆగిపోయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అంటూ మళ్ళీ అన్నాడతను. విష్ యూ ద సేమ్ అనేసింది గబుక్కున. ఏం చేస్తుంటారు మీరు, మీ పేరేంటి అంటూ అడిగాడు. అనూష హౌస్ వైఫ్ అంది. ఐ యామ్ మాధవ్, బ్యాంకులో క్యాషియర్గా చేస్తున్నాను. మీరు హౌస్ వైఫ్ అని అబద్ధం చెప్తున్నారు కదూ, మీ గొంతు వింటుంటే డిగ్రీ స్టూడెంటులా ఉన్నారు అన్నాడు అబ్బాయి. అప్పటికే చాలా ఆలస్యమైందేమో, కడుపులో ప్రేవులు అరుస్తున్నాయి. ఉదయం టిఫిన్ కూడా తినలేదేమో, మాట్లాడే ఓపిక కూడా లేక
ఉంటానండి అని ఫోన్ పెట్టేసి భోజనానికి లేచింది. అనూష రామారావుకి 3వ సంతానం. రామారావు గారు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. సుగుణ ఆయన భార్య. వారికి 3 ఆడపిల్లలు. పెద్దవాళ్ళిద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగులతోనే వివాహం జరిపించారు. చిన్న కూతురికి రిటైర్ అయ్యేలోపు మంచి సంబంధం చూసి చేస్తే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటుండగా దేవుడు చిన్నచూపు చూశాడు. అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. పెద్ద కూతురు శాంతి బంధువుల వివాహానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు. భర్త సుధాకర్కి పెళ్లికి రావటం కుదరకపోవటంతో భర్త వద్ద వదిలి వెళ్ళిపోయింది ఆవిడ. పిల్లలను భర్తను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. పేరుకు తగ్గట్టుగానే శాంతమూర్తి. సుధాకర్ స్వతహాగా చాలా మంచివాడు. ముత్యం లాంటి పిల్లలతో అన్యోన్యంగా సాగిపోయేది వారి కాపురం. పిల్లలు తల్లి మీద బెంగతో మంచం పట్టారు. రామారావు దంపతులు పిల్లలను తమతో పాటు తీసుకెళ్లటానికి పిల్లలు తండ్రిని విడిచి రామన్నారు. తాము అల్లుడి దగ్గర ఉండటం కూడా కుదరని పని. ఏం చెయ్యాలో పాలుపోక నిశ్చేష్టులయ్యారు. చివరకు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. చిన్న కూతురు అనూషను సుధాకర్కిచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నారు. డిగ్రీ చదువుతున్న అనూషను సుధాకర్కి ఇవ్వటం అన్యాయం అనిపించినా వ్యక్తిగతంగా సుధాకర్ చాలా మంచివాడు. మంచి జీతం. పిల్లలు పిన్ని దగ్గర క్షేమంగా ఉంటారు. ఎన్నాళ్ళని మరో పెళ్లి చేసుకోకుండా ఉండగలడు అల్లుడు. వచ్చే అమ్మాయి సుధాకర్కి భార్య అవుతుందేమో కానీ పిల్లలకు తల్లి కాలేదు. కాస్త వయసు తేడా, 2వ పెళ్లివాడు అన్న అంశాలు తప్ప సుధాకర్కి వచ్చిన లోటు ఏదీ లేదు. అనూషను దగ్గర కూర్చోబెట్టుకొని పరిస్థితి గురించి వివరించారు. అక్కలంటే ప్రాణం అనూషకి. అందులో శాంతక్క మరీ ఇష్టం. బావగారంటే గౌరవం ఉంది. పిల్లలను చూస్తే ఉసూరుమనిపిస్తుంది ప్రాణం. తను కన్న కలలు కుప్పకూలిపోతున్నట్లుగా అనిపించినా తప్పని పరిస్థితులలో బాధ్యతలకు తల వంచింది. తన అంగీకారాన్ని తెలియజేసింది. సుధాకర్ని కూడా ఒప్పించారు రామారావు దంపతులు. ఇల్లాలిగా ఆ ఇంట తలకు మించిన బరువు బాధ్యతలతో అడుగుపెట్టింది అనూష. మొదట్లో కష్టమనిపించినా క్రమేపీ అలవాటైపోయింది. పనమ్మాయి పై పనులు చూసేది. భర్త సహాయంతో పిల్లలను తను చూసుకునేది. వంట పిల్లలతోనే రోజు గడిచిపోయేది. ఉదయం పిల్లలు టిఫిన్ తిని పాలు తాగి వెళ్ళిపోతారు. సుధాకర్ టిఫిన్ తినేసి బాక్సు తీసుకొని వెళ్ళిపోతాడు. లంచ్కి ఇంటికి రాడు. ఆఫీస్ దూరమని. పిల్లలకు నచ్చింది వండుకొని మధ్యాహ్నం క్యారేజీ తీసుకుని వెళ్తుంది అనూష స్కూల్కి. సాయంత్రం సుధాకర్ ఆఫీస్ నుంచి రాగానే పిల్లలతో కాలక్షేపం చేస్తాడు. హోంవర్క్ ఎప్పుడూ కూడా సుధాకరే చేయించటం అలవాటు. తర్వాత కబుర్లు చెబుతూ అనూష అన్నం పెట్టిస్తే తినిపిస్తాడు. కథలు చెబుతూ నిద్రపుచ్చుతాడు. ఇంట్లో ఉన్నంత సమయం ఎక్కువగా పిల్లలతోనే గడుపుతూ ఉంటాడు. తల్లి లేని లోటు కనిపించకూడదనే అతని తాపత్రయం. మొదట్లో ఏమీ అనిపించకపోయినా అనూషలో అసంతృప్తి చోటు చేసుకుంది. తను ఊహించుకున్న జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి పొంతనలేదు. భర్తకి తనంటే ఇష్టం లేకపోవటం కాదు గాని తనలాగే పరిస్థితికి కట్టుబడ్డాడు అని అనుకుంటుంది. పిల్లల మధ్య పడుకొని వారిపై చెరో చెయ్యి వేసి నిద్రపోతున్న భర్తని చూసి ఏమీ అనలేక మౌనం పాటిస్తుంది అనూష. పెళ్ళై 6 నెలలైనా ఏకాంతంగా బయటికి వెళ్ళటం తెలీదు. సరదాగా కబుర్లు చెప్పుకుంది లేదు. యాంత్రికంగా రోజులతో పాటు తాను సాగుతోంది. అనూషని గమనించి సుధాకర్ ఒక రోజున తల ముంగురులు నిమురుతూ, కాస్త టైం ఇవ్వరా నాకు. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను అనుకోవద్దు. పిల్లలను కోలుకోనివ్వు. నేను శాంతిని ప్రేమించాను. కానీ నిన్ను అన్యాయంగా ఇలా పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. నిన్ను నా ప్రాణంగానే భావిస్తున్నాను. కానీ కాస్త నన్ను అర్థం చేసుకో అన్నాడతను. సరేనంటూ తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేసింది అనూష. గతాన్నంతా నెమరు వేసుకుంటూ పని చేసుకుంటున్న అనూషకు అను ఫోన్ చూడు అన్న సుధాకర్ కేక వినిపించింది. గబగబా ఫోన్ దగ్గరికొచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ మాధవ్ గొంతు. గుడ్ ఈవినింగ్ అంటూ తనకు తెలియకుండానే అనేసింది. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు మాధవ్. ఎందుకు? తెలీదండి, కానీ పదే పదే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీ గొంతు చాలా బాగుందండి అన్నాడతను. ఇంతలో ఎవరు అను
అన్న సుధాకర్ మాటలకు రాంగ్ నెంబర్ అండి అని చెప్తూ ఫోన్ కట్ చేసింది. ఎందుకో అతని మాటలు చెవుల్లో మార్మోగుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. మర్నాడు మళ్ళీ ఫోన్. ఎలా ఉన్నారు అంటూ మాధవ్ అడిగాడు. బాగున్నాను, మరి మీరు అంటూ అడిగింది. అస్సలు బాగోలేనండి, ఒక్కరోజుకే మీరెప్పటి నుండో తెలుసు అనే భావన మొదలైంది. ఎప్పుడు తెల్లవారుతుందా, మీకు ఎప్పుడు ఫోన్ చెయ్యాలా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు మాధవ్. మౌనంగా వింటుంది అనూష. మీరేం చేస్తుంటారు అన్న మాధవ్ ప్రశ్నకు అనూషలో కాస్తంత తడబాటు. చదువుకుంటున్నారు కదూ, కాలేజీకెళ్ళలేదా అంటూ మళ్ళీ అతడే అడిగాడు. కొన్ని కారణాలతో ఈ సంవత్సరం డిస్కంటిన్యూ చేశానండి అందావిడ. సరేనండి, మీకు నేను మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు అంటూ అడిగాడతను కాస్త తటపటాయిస్తూనే. ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల లోపు అందావిడ. అబద్ధం చెబుతున్నందుకు బాధపడినా మాధవ్ మాటలు అనూష మనసుని ఆకర్షించాయి. మధ్యాహ్నం మళ్ళీ ఫోనొచ్చింది. ఈసారి అనూష కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. అది మొదలుకొని రోజు రోజుకి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగసాగింది. గొంతు వినకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు. ఇంతకాలం అనుభవించిన ఒంటరితనం, జీవితం పట్ల నిరాసక్తత ఎగిరిపోయాయి. ఎప్పుడూ మాధవ్ ఆలోచనలే. ఒకరినొకరం చూసుకుందాం అని మాధవ్ ఒత్తిడి చేయసాగాడు. ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తప్పించుకునేది అనూష. అను, నాకు నీ మనసు నచ్చింది. నువ్వు ఎలా ఉన్నా మనం పెళ్లి చేసుకుందాం. ఇక నేను నీకు దూరంగా ఉండలేను. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రేపు నువ్వు నన్ను కలవకపోతే ఇక నా గొంతు నీవు వినలేవు అన్న మాధవ్ మాటలకు గతుక్కుమంది అనూష. తనను చూసి తాను వివాహిత అని తెలిసి తననెంత అసహ్యించుకుంటాడో, ఇక తన ముఖం ఎప్పుడూ చూడడు, ఎప్పుడూ మాట్లాడడు అన్న దిగులు ఒక్కసారిగా ఆవరించేసింది అనూషలో. మాధవ్ ప్రేమ కరువైతే తాను బ్రతకగలదా అని కుమిలిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏమయింది? ఒంట్లో బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దామా అన్న సుధాకర్ ప్రశ్నకు కాస్తంత నీరసంగా ఉందండి, పడుకుంటే తగ్గిపోతుంది, హాస్పిటల్కి ఏమీ వద్దు అని కళ్ళు మూసుకుని పడుకుంది అనూష. ఇదిగో ఈ పాలు తాగి టాబ్లెట్ వేసుకో అని లేపి సుధాకర్ ఇచ్చిన బిళ్ళ మింగి పాలు తాగి పడుకుంది అనూష. క్షణకాలం తప్పు చేస్తున్నానా అని బాధ అనిపించినా బాగా ఆలోచించి అలసిపోయిందో ఏమో కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. అనుకున్నట్లుగానే ఉదయం 10 గంటలకు శివాలయానికి వెళ్ళింది అనూష. పింకు చీరలో, లూజుగా అల్లుకున్న జడలో పింకు గులాబీలతో చూడముచ్చటగా ఉంది అనూష. సహజంగానే సౌందర్యవతి ఏమో, మరీ అందంగా ఉంది. తీరైన శరీర సౌష్ఠవం ఆమెది. అనూష పింక్ డ్రెస్సులో వస్తానంటే తను బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్ షర్టులో ఉంటాను అని అన్నాడు. మండపం దగ్గరలో బ్లాక్ ప్యాంట్ వైట్ టీషర్టులో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. చామన ఛాయలో కలగల ముఖంతో చూడగానే బాగున్నాడు అనిపించేలా ఉన్నాడు. తనని చూసి కూడా ముఖం తిప్పుకొని ఎవరికోసమో పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాడు. గుడి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చి మండపానికి ఆవల కూర్చొని మాధవ్ వంక చూస్తోంది. చాలా అసహనంగా గడియారం వంక, గుమ్మం వంక చూస్తున్నాడు. ఇక లాభం లేదని తానే లేచి మాధవ్ వద్దకొచ్చి హలో అంది. నీవు, మీరు అంటూ వెనుదిరిగిన మాధవ్ తనని చూసి నిశ్చేష్టుడయ్యాడు. నేనండి, అనూషని అందావిడ. తన పాపిట్లో కుంకుమ, మెడలో మంగళసూత్రం తాడు వంక మార్చి మార్చి చూస్తూ నోట మాట రాక నిలబడిపోయాడు. అతని పరిస్థితి ముందుగానే ఊహించి కూడా అతన్నెలా ఎదుర్కోవాలో అర్థం కాక అక్కడే నిలబడలేక పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది అనూష. ఆ రోజంతా ఇరువురి మధ్య ఎలాంటి కాల్సూ లేవు. మర్నాడు కూడా భరించరాని నిశ్శబ్దం కొనసాగింది. ఈ 2 రోజులు జీవోత్సవంగా, క్షణమొక యుగంగా గడిచింది అనూషకి. మాధవ్ తనను ఎప్పటికీ క్షమించడు అన్న ఊహే చిత్రవద చేస్తోంది. ఏదో ఒక మూల ఆశతో ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి మాధవ్ కావచ్చు అనే ఎదురు చూస్తోంది. 3వ రోజు ఉదయం మామూలు టైంకే ఫోన్ మోగింది. ఉద్విగ్నమైన స్వరంతో
హలో అంది. నన్నెందుకు మోసం చేశారు? నేను మీకేం అన్యాయం చేశానని నాకీ శిక్ష అన్న మాటలు వినిపించాయి. బావురుమని ఏడ్చేసింది అనూష. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఆగకుండా వచ్చేసింది. నివ్వెరపోయాడు మాధవ్. ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదతనికి. కాసేపటి తర్వాత దుఃఖాన్ని ఆపుకొని జరిగిందంతా అతనికి చెప్పేసింది. ఇదంతా కూడా నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదండి. తమాషాగా అబద్ధమాడినా అతని ప్రేమ నిజం చెబితే దూరం అవుతుందని చెప్పలేదు అంది. తన వివాహం ఎలా జరిగిందో, వివాహ విషయాలు ఏంటో అవి కూడా చెప్పేసింది. తను కోరుకున్నవన్నీ మాధవ్ ద్వారా తనకి లభించాయని, అందుకే ఆ ప్రేమకు కట్టుబడ్డానని కూడా అంది. 2 రోజుల నుండి నీకు దూరంగా ఉండాలని, నీ మీద కోపంతో నీకు తిరిగి ఫోన్ కూడా చెయ్యకూడదని విశ్వ ప్రయత్నం చేసినా ఉండలేక తిరిగి ఫోన్ చేస్తున్నాను అన్నాడు మాధవ్. కొద్దిసేపు నిష్ఠూరాలాడుకొని తిరిగి ఒకటైపోయారు వారిద్దరూ. ఈసారి రెట్టింపు ప్రేమతో మాటలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు గుడిలోకి, పార్కులోకి వెళ్ళి కలుసుకోవటం వరకు వచ్చింది. ఒకరంటే ఒకరికి మరింత ఇష్టం బలపడింది. శారీరకమైన ఆకర్షణకు లోను కాసాగారు. మనం పెళ్లి చేసుకుందాం, తర్వాత మా వాళ్ళని నేను ఒప్పిస్తాను అని మాధవ్ ఒత్తిడి చేస్తున్నాడు. తను కూడా అనురాగపూరితమైన మాధవ్ మాటలకి దూరంగా ఉండలేకపోయింది. అతనితో పాటే వెళ్ళిపోతే తప్పేంటి, ఇష్టపూర్వకమైన జీవితం గడపొచ్చు అనిపించసాగింది అనూషకు. ఈ మధ్యన సుధాకర్ని చూస్తున్నా, పిల్లలను చూస్తున్నా కోపం వస్తుంది. హాయిగా అందరిలా చక్కటి కాపురం చేసుకోవలసిన తనకు ఈ పరిస్థితి రావటానికి వీళ్ళే కదా కారణం అనిపిస్తుంది. అయినదానికి కానిదానికి పిల్లల మీద చిరాకు పడుతుంది, కసురుకుంటుంది. మొన్నటి వరకు ప్రేమగా ఉన్న పిన్నికి ఏమైందో, తమనెందుకు దూరం చేస్తుందో తెలియక చిన్నబుచ్చుకుంటున్నారు పిల్లలు. బిక్కు బిక్కుమంటూ తండ్రిని అంటుకుపోతున్నారు. ఏమైంది, ఒంట్లో బాగుండటం లేదా అంటూ సుధాకర్ మీద చెయ్యి వేయబోతే చిరాకు పడింది అనూష. ఆమె ప్రవర్తనకు కారణం ఏమయ్యుంటుందో ఎంత ఆలోచించినా సుధాకర్కి అర్థం కావటం లేదు. ఒకవేళ తన నిర్లిప్తతతో ఈ విధమైన మార్పు వచ్చిందేమోనని ఇంటికి తొందరగా రావటం, కాస్త సరదాగా మాట్లాడటం, బయటకు వెళ్దామని అడగటం చేస్తుంటే అనూషకి భరించరానివిగా అనిపిస్తున్నాయి. మాధవ్ తప్ప ఎవ్వరూ తనకి నచ్చటం లేదు. వీళ్ళ ఉనికికి దూరంగా, మాధవ్కి దగ్గరగా, మాధవ్తో కోరుకున్నట్టుగా మర్నాడు గుడిలో పెళ్లికి ఒప్పుకుంది అనూష. ఈ ఒక్క రాత్రి ఈ నరకం అనుభవిస్తే రేపటి నుంచి కోరుకున్న జీవితం లభ్యమవుతుంది కదా అనుకొని తేలిగ్గా గాలి పీల్చుకుంది. రూమ్ నుండి బయటికి వస్తుంటే దూరంగా పిల్లలిద్దరూ దిగాలుగా కూర్చొని కనిపించారు. ఆ రోజు ఆఫీస్ నుంచి సుధాకర్ ఇంకా రాలేదు. తండ్రి రాక కోసం చూస్తూ కూర్చున్నారు ఆ పిల్లలిద్దరూ. ఎందుకో ఒక్కసారిగా వాళ్ళని చూసేసరికి జాలి వేసి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంది. భయం భయంగా దూరం జరిగారు పిల్లలు. దగ్గరకు లాక్కొని ఇద్దరిని ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ పిన్నిని హత్తుకుపోయారు. అన్నం కలుపుకొని వచ్చి కథ చెబుతూ తినిపించింది. చెరోవైపు పడుకోబెట్టుకొని నిద్రపుచ్చసాగింది. హఠాత్తుగా చిన్నబాబు, పిన్ని నీకు బాగైపోయిందా అన్నాడు. సుధాకర్ తన ప్రవర్తనకు పిల్లలకు అలా చెప్పి ఉంటాడని అర్థం చేసుకున్న అనూష తగ్గిపోయింది నాన్నా అంది. ఇక పెద్దబాబు, పిన్ని నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండవా మాతో? అమ్మ ఇలాగే ఉండేది అన్నాడు. మేము రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం పిన్ని, నీకు తగ్గిపోవాలని అన్నాడు తిరిగి. ఒక్కసారిగా తన ప్రవర్తన పిల్లలను ఎంత బాధ పెట్టిందో అర్థమైంది అనూషకి. తనని అంటుకుపోయిన పిల్లలను చూస్తుంటే ఎంత తప్పు చేసిందో అప్పుడు అర్థమయ్యింది. అంతలో సుధాకర్ వచ్చి కాలింగ్ బెల్లు కొట్టడంతో వెళ్ళి తలుపు తీసింది. సారీ, లేట్ అయింది. పిల్లలు భోజనం చేశారా అంటూ అడిగాడతను. తిన్నారు, నిద్రపోయారు అంది అనూష. అలసిపోయినట్టున్న సుధాకర్ అక్కపోయాక ఎండిపోయాడు. తను పట్టించుకోక పిల్లల పనులు కాస్త అదనంగా అయ్యి మానసికంగా కూడా కుంగిపోయినట్టున్నాడు. తనను మంచినీళ్లు కూడా అడిగే ధైర్యం చెయ్యలేక అలా సొమ్మసిల్లినట్టుగా సోఫాలో వెనక్కి వాలాడు. పాపం అనిపించి మంచినీళ్ల గ్లాసుతో వచ్చి పక్కన కూర్చుంది అనూష. ఆశ్చర్యంగా గ్లాస్ అందుకుని తాగేశాడు నీళ్ళని.
వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అంది అనూష. తను వింటున్నది నిజమేనా అని మళ్ళీ అయోమయంగా చూసి లేచి వెళ్ళాడు. అంతా గమనించి అన్నం కంచాలు సర్దసాగింది. స్నానం పూర్తి చేసుకుని వచ్చిన సుధాకర్కి మరో వింత కనిపించింది. తనతో పాటు భోజనానికి అనూష కూడా కూర్చుంది. ఈ మధ్యకాలంలో అనూష అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. అనూషలో వచ్చిన మార్పుని సంభ్రమంగా చూస్తూ మౌనంగా భోజనం ముగించేశాడు సుధాకర్. ఒంటిల్లు సర్దుకొని బయటికొచ్చిన అనూషకి సోఫాలో తన కోసం ఎదురు చూస్తూ సుధాకర్ కనిపించాడు. దగ్గరకు తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ, నువ్విలా ఉంటే ఎంత బాగుందో తెలుసా? నా స్వార్థంతో నీ జీవితాన్ని నాశనం చేశాను. నీకు పెద్ద బాధ్యతలు అంటగట్టాము మేమందరం కలిసి. నన్ను క్షమించు. నా మీద కోపం పిల్లల మీద చూపించొద్దు. వారి పసి మనసులను బాధ పెట్టకు. నా ఉదాసీనతే నీ మార్పుకి కారణమైతే నన్ను క్షమించు. కానీ అలా ముభావంగా ఉండకు. ఇక మనం ఆనందంగా ఉందాం అన్న సుధాకర్ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేచి అతన్ని చుట్టేసుకుంది అనూష. ఇన్ని రోజులు వారి మధ్య ఉన్న అపార్థాలకు ఆ రాత్రి వీడ్కోలు చెప్పింది. తనని చుట్టుకున్న అతని చేతుల్లో ఆమె ఒదిగిపోయింది. మర్నాడు ఆఫీసుకెళ్తున్న సుధాకర్తో, ఏవండి, మన ఫోన్ కనెక్షన్ తీయించేసేయండి అంది అనూష. ఎందుకు అంటూ అతని మాటలు పూర్తి కాకుండానే, ప్రస్తుతం నేనేం చెప్పను గాని చేస్తారా లేదా అంది చిరుకోపంతో. ఆజ్ఞ శిరస వహిస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు సుధాకర్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కేవి సుమలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.